హాయ్, గుడ్ ఈవినింగ్. ఆఫీస్ టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడే బయటకు వచ్చాము. బయట చూస్తే చూడండి, వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వచ్చేసి కొంచెంసేపు ఆగినట్టు అనిపిస్తుంది కదా. వర్షం ఆగిందని చెప్పి త్వరగా కూడా బయలుదేరేసాము. ఇంటికి వచ్చి చూసేసరికి మా అమ్మ అయితే వచ్చిందండి. వచ్చి ఏం చేస్తుందో చూడండి. బట్టలు కూడా నానబెట్టేసింది. బట్టలు ఉతకడానికి అయితే రెడీ అవుతుంది. అమ్మ ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుందండి. అమ్మ పనికి వెళ్ళిపోతే ఇంకా హెల్ప్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి నైటే ఉతికేస్తున్నాయి. మార్నింగ్ అయితే అమ్మ డ్యూటీకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి కాబట్టి నైట్ అయితే ఉతికేస్తాము బట్టలు. బట్టల పని అయితే నైటే ఉంటుందండి. మార్నింగ్ డే అయితే అస్సలు ఉండదు. నేను వచ్చేసరికి అంట్లు కూడా తోమేసింది, వాకిలి కూడా చిమ్మేసిందండి. ఒకవేళ మా అమ్మ కానీ రాకుండా ఉంటే ఈ పనులన్నీ కూడా నేనే చేసుకోవాలి. అంట్లు కూడా కడిగేసింది, నీట్గా కూడా పెట్టేసింది. ఇంక ఇంట్లోకి వెళ్ళి చూద్దాం రండి. ఇంట్లో కూడా నీట్గా చిమ్మేసిందండి. ఇంకా పొయ్యి మీద నీళ్ళు బాగా కాగిపోయినాయి. పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పేసి వేడి నీళ్ళు అయితే తీసుకొచ్చేసాను. మా పాప అయితే అరుస్తూ ఉంది, కెమెరా ఆన్ చేసుకొని స్నానం చేపిస్తావా అంటుంది. ఆఫ్ చేస్తాను రా అని చెప్పి అంటున్నాను. పిల్లలకి స్నానం అయిపోయే లోపల 7 అయితే అయిపోతుంది. తర్వాత వీళ్ళకి ఇంకా భోజనాలు పెట్టేసి హోంవర్క్ అయితే రాపించాలి. పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించేసానండి. మా బాబుని రెడీ చేసేసుకున్నాను, మా పాపని రెడీ చేసేసాను. చూడండి ఎలా ఎక్కిరిస్తూ ఉన్నాడో నన్ను. రాసుకో. పాపకు హోంవర్క్ చెప్పేసిన తర్వాత అన్నం అయితే వండాలి కదండి. ఒక్కరి కోసమేనో అని చెప్పేసి ఒక గ్లాసు బియ్యం పెట్టేసి కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే కూర ఏంటి అని ఆలోచించగా టమోటా ఎర్రగడ్డ కూర అండి. అదైతే 5 నిమిషాల్లో 10 నిమిషాల లోపు అయితే అయిపోతుందని చెప్పేసి టమోటా ఎర్రగడ్డ తరిగేసి ఇట్లాగా వాట్ చేశాను. ఇదైతే త్వరగా అయిపోతుంది. వాట్ చేసి పక్కనైతే పెట్టేశానండి. నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి నిన్న ఈవినింగ్ ఉతికిన బట్టలండి ఇవి. మళ్ళీ ఈరోజు నైట్ మడత పెడతా ఉన్నాను బట్టలని. 1 డే అయితే ఖచ్చితంగా ఆరుతూనే ఉంటాయి. బయట ఎండొచ్చినా ఎండుతూనే ఉంటాయి, వాన వచ్చినా తడుస్తూనే ఉంటాయి. పిల్లల బట్టలు, పిల్లల యూనిఫాము, టై అన్నీ కూడా తీసేసి మడిచేసి పాప బట్టలు పాప కవర్లో పెట్టేస్తానండి. యూనిఫామ్ వరకు సపరేట్గా చేసి పెట్టేస్తాను, మార్నింగ్ లేసి ఎత్తుక్కోకుండా ఉండడానికి. బాగా అలసిపోయానండి, చాలా అలసిపోయాను. అందుకే ఆవులింతలు కూడా వస్తూ ఉన్నాయి, నిద్ర అయితే వస్తూ ఉంది. చాలా టైం అయిపోయింది. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు అయితే రెస్టే ఉండదండి. కంటిన్యూగా వర్క్ ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ అసలు టైం ఉండదని చెప్పేసి నైట్ కొంచెం ఓపిక చేసుకొని నైట్ అయితే పని అంతా చేసేస్తాను. మా పాప అయితే హోంవర్క్ అయితే రాసేసింది, ఇంకా పడుకునేసింది. టీవీ పెడితే అసలు నిద్ర కూడా పోరండి. అందుకని చెప్పి నైట్ అయితే టీవీ ఆపేస్తాను. త్వరగా 8 కల్లా టీవీ ఆపేస్తాను. చూడండి, టీవీ ఆపేయడం వల్ల త్వరగా పడుకొని నిద్రపోయారు. 9:30 లోపల పడుకొనేసారు. ఓకేనండి, బాయ్.